సభాపతి గారికి హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేక రాష్ట్ర రాజధాని కోసం పెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపబోయే ముందు ఒకసారి ఏమేం జరిగాయి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నామని తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడ్డాయంటే దానికి మూలాలు 1952 అక్టోబర్ 19వ తారీఖు నుండి అంకురం జరిగింది. 51 సంవత్సరాల వయసులో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. దానిని ఆధారం చేసుకొని అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన దురదృష్టం, అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇంకా మనం రాజధాని గురించి కొట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. పొలిటికల్ స్టెబిలిటీ, స్థిరత్వం ప్రజలకి చాలా చాలా అవసరం. నేనే హైదరాబాద్కి రాబోయింది అధ్యక్ష. మేము చెన్నైలో ఉన్నాము, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండింది. మేమందరం ఏం నమ్మామంటే ఇది మా నేల, మా తెలుగు రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం. అక్కడ సొంత ఇల్లుండి, మా అన్నయ్య గారికి కానీ అందరికీ సొంత ఇల్లుండి అక్కడి నుంచి అందరం ఉన్నాయన్నీ వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిటికల్గా వెళ్ళిపోవాలంటే ఇది కేవలం ఒక రాజకీయ నాయకుల వరకే గొడవ ఉంది, కేవలం శాసనసభ్యుల మధ్య గొడవ ఉంది అంటే అది వేరేగా చూసేవాళ్ళమే. కానీ సగటు ప్రతి ఆంధ్ర పౌరుడి మీద దాని ఫలితం, దాని ప్రభావం చూపించింది. నాకేమనిపించిందంటే, ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి అందరం దేశం అంటే ఇష్టం, జాతీయ భావాలు, నేషనలిజం, ఈ భావాలతో పెరిగి భాష కానీ, కులం కానీ, మతం కానీ ఇవన్నీ మనకు చాయిస్ లేవు, ఇక్కడ పుట్టామనుకుంటాం. కానీ లోపల భావం అంతా జాతీయతే ఉండేది, జాతీయ భావాలే ఉండేవి అందరు. అలాంటిది ప్రాంతీయత, ఉప ప్రాంతీయత, రీజనలిజము, సబ్ రీజనలిజం తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు గుండె లోతులోంచి ఉద్వేగం, ఆవేదన కలిగి జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అలాంటి సందర్భంలో తెలంగాణ అంటే ఇక్కడ ఉన్న లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు, నా సహచర మంత్రివర్యులు ఇద్దరు కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళకి లోపల వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు, కానీ వాళ్ళ గుండె లోపల నుంచి తెలంగాణను తీయలేం. ఇలా చాలామంది సభ్యులు ఉండొచ్చు ఇక్కడ. నేను మా నాన్నగారు నెల్లూరులో పనిచేసేవాళ్ళు కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఎలా పనిచేశారు, ఇవన్నీ మేము ఇప్పుడు చిన్నప్పుడు కథలుగా వింటూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అని ఎప్పుడు భావన లేదు, తెలుగు నేల అనుకో. కానీ లేదు, మీరు విడిపోయిన తర్వాత సహజంగా ఏం జరగాలి అధ్యక్ష? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సిందే, ఇంత నష్టం జరగబోతుంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు విడిపోతున్నారు, ఇట్స్ కైండ్ ఆఫ్ పార్టీషన్. ఇలాంటి విభజన జరుగుతున్నప్పుడు ఎలా ఆలోచించి ఉండాల్సింది? బాధ్యతగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ లెడ్ యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ విభజించిన విధానం కానీ,
అలాగే మనోహర్ గారు ఆ రోజున సభలో ఆయన సభాపతిగా ఉండి, సభాపతి స్థానంలో ఉండి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అంటే మొత్తం పెట్టిన బిల్లు కూడా, ద హౌస్ while rejecting the AP Reorganization Bill 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis, and without arriving at a consensus in utter regard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of states of Andhra Pradesh, the first linguistic state created in independent India. దీంట్లో ప్రత్యేకించి మీరు చూస్తే utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability. ఇందాక లోకేష్ గారు చెప్తున్నప్పుడు కనీసం ఆఫీసులు కూడా లేవని ఫోటోలు చూపిస్తూ ఉంటే, నేను అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ చూశాను. ఏదో ఇంజనీరింగ్ ఆఫీస్లో కూర్చొని ఆయన చేసే విధానం అంటే ఆయన క్వైట్ అన్ ఆప్టిమిస్ట్ కాబట్టి, ఆయన చాలా బలమైన ఆశావాది కాబట్టి, ఇక టెంట్ వేసుకుని మనం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం అన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దీనికి ఒకసారి ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సింది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కనుక పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరగకుండా కనుక ఉంటే ఏం జరిగి ఉండేదనంటే, ఇది మనందరికీ చాలా చాలా అవసరం. అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని, తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం వెళ్ళేది కాదు అధ్యక్షుడు. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మళ్ళీ కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ రోజున మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనరా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. తర్వాత పంజాబ్, హర్యానా, అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాల పై, దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే, ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. ఆయన నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఇవన్నీ గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలుకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నాను.
ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దనరాయనిపాలెం దగ్గర చాలామంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి ఇట్లా మేము కూడా ఇక్కడే అంటిపెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే అది ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారండి అంటే ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభాండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయిష్టతో ఉన్నవాళ్ళు ఉంటారు, మొత్తం 100% సంతోషంగా ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టాపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి మన ఉనికిని కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజకీయ రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా సంబంధించిన రైతాంగం అందరితో మాట్లాడితే చాలా ఎక్కువ శాతం మంది మా ఇష్టం తెస్తున్నాం. ఇక్కడ మేము నేల పోగొట్టుకున్నాం, హైదరాబాద్ పోగొట్టుకున్నాం, మేము ఇస్తాం అని చెప్పి చాలామంది సంతోషంగా ఇచ్చారు. ఇందాక కేశవ్ గారు చెప్పినట్టుగా ల్యాండ్ తీసుకోవాలంటే గొడవలు వస్తాయి. అలాంటిది 30,000 పైన ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా, కేవలం సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా అంటే ఓన్లీ ఆ చర్చలు కూడా దేనికి సంబంధించి మాకు ఎంత కాంపెన్సేషన్ ఉంటే మాకు ఎటువంటి దానివల్ల గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చాలా సానుకూలంగా సాగింది. పరిస్థితులు ఏమైనప్పటికీ 1924 మధ్యలో ప్రభుత్వం రాలేకపోయింది, ఆ రోజునున్న ఆ ప్రభుత్వం రాలేకపోయింది. వచ్చినప్పటి నుంచి అసలు ఎలాంటి గొడవలు జరిగినాయి అంటానికి చాలా మీకు ఎంత బాధ కలిగించే అంశాలంటే, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవారు అసలు బయటికి రావాలంటే ఆలోచించేవాళ్ళు. అలాంటి ఆడపడుచుల మీద కష్టం, శారీరక శ్రమ తప్ప వాళ్ళ ఒంటి మీద వాళ్ళ శారీరక శ్రమ తప్ప ఇంకేమీ తెలియని వీళ్ళందరూ ఇష్టంతో పొలాలు ఇస్తే ఈరోజు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ ఉండదు అనే ఒక గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు అధ్యక్ష. అలాగే ఎలాగ వీళ్ళని వచ్చి ఎన్ని రకాల కష్టాలతో ఉన్నాం, మాకు ఏం చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడకి ఇక్కడ చూస్తే మీకు ఆవిడ ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంత దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నాడు, నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభలోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికే రక్షణ లేనప్పుడు ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆవేదన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయికి బాధ ఎలా కొట్టారో కూడా అబ్బాయి చెప్పలు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కూడా దళిత కులాలకు చెందిన కులాలు అధ్యక్ష. ఈ అబ్బాయికి మాట కూడా రాదు, ఏడుస్తా
అంటే ఏం చెప్పాలో తెలియట్ల భాష లేదు. ఆ భావానికి, ఆ ఏడుపుకి, ఆ వేదనకి భాష లేదు. ఆ సైగలతోటి, ఆ రాని వచ్చిన ఒక మోగ గొంతుతోటి మాట్లాడుతుంటే నా గుండె కరిగిపోయింది. రైతాంగం అందరూ వచ్చి మమ్మల్ని రిపీటెడ్గా మాకు హెల్ప్ చేయండి, మీరు నిలబడాలంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మేము అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజున జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. అది మేము చాలా క్లియర్ కట్గా మేము చాలా బలంగా తీసుకున్నాం అధ్యక్షుడు. ఇది తీసుకున్న తర్వాత మాకు అక్కడి నుంచి 3 రాజధానులు అంటే సమస్యని పరిష్కరించకపోగా జటిలం చేశారు వీళ్ళందరూ. మేము అలయన్స్కి ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్తో వచ్చాం అధ్యక్ష. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా దీనికి 164 సభ్యులతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. ఇది చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ ఏ రియాలిటీ. దిస్ ఈజ్ వాట్ సెడ్ బై లింకన్. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభల్లో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్గా పెట్టినప్పుడు ప్రైవీపర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం తీసేసే మైండ్ సెట్లో ఉన్నారని ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్లో చెప్పారు అధ్యక్షుడు. అలాగా మేము దిస్ షుడ్ బి ఎ కమిట్మెంట్. ఇందాక లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళు ఏమో అటు బొమ్మ ఉన్నారు, ఇంకొకరు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సినవి రాలేదు. ఇంకా అడగాలంటే
మన గొంతు చాలా బలంగా ఉన్నాం. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీ ఇస్ ఆంధ్ర. ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూడా మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టి, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే, ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధ్యక్ష, ఎవరికి డబ్బులు అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ ఉంది, నాకు ఇవన్నీ నాకు దీంట్లో నాకు లబ్ధి పొందేది నాకేం అవసరం లేదు. కానీ నా భవిష్యత్తు ఒక్కసారి స్టెబిలైజ్ అయిన తర్వాత మేము తెలంగాణ నుంచి తిరిగి ఇది మీకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ బాధ ఇంకెవరికి రాకూడదని అనుకున్నాం అధ్యక్ష. స్టెబిలిటీ పోగొట్టుకు డీస్టెబిలైజ్ అవ్వకూడదని ఒక వేదంతో ఈ రోజున అన్నీ వదులుకొని, తిట్లు తిని, ఇంట్లో ఆడబిడ్డలను తిట్టించుకొని, ఇంట్లో నా భార్యని తిట్టి, బూతులు తిట్టి, ఇంతమంది అందరి మీద కేసులు, మన పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వీ వాంట్ టు మేక్ షూర్ క్రిమినలైజేషన్ ఇంటూ పాలిటిక్స్ కెన్ నాట్ బి టాలరేటెడ్, విల్ నెవర్ బి టాలరేటెడ్. మీ చట్టసభల్లోనే కూర్చొని మేము దాడులు చేస్తాం, ఇష్టారాజ్యంగా కొడతామంటే మేము కూర్చోబెట్టి కామ్గా ఉండే వ్యక్తులు అయితే కాదు. మనందరం ఇవ్వాల్సింది కూడా చాలా బలంగా, వీఆర్ హియర్ టు గివ్ సాలిడ్ స్టెబిలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తద్వారా పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. అది ఈ ప్రజలు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సభాముఖంగా సభాపతి గారి ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చూశాను అధ్యక్ష. నేను ఎక్కడ చెన్నై నుంచి వచ్చాను, నేను హైదరాబాద్కి ఎర్లీ 90s వచ్చాను. 90s వచ్చినప్పుడు నాకు పుస్తకాలు చదివేటప్పుడు నాకు లీ క్వాన్ యూ గురించి తెలుసు. ఫౌండర్ ప్రెసిడెంట్ సిటీ స్టేట్ ఆఫ్ సింగపూర్. మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ, లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమీ రాదు, ఏం జరగదని, ఈ కొండలు రూపురేఖలు మారిపోతాయా అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే, మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా, 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప, ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఈ ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్నగా ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే, ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈజ్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే, అది మనకి చాలామందికి అది నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది
కూర్చోబెట్టి ఆయన కూర్చొని డిజైన్ చేశారు. ఒక కాన్సెప్ట్ చేసి దాన్ని ఇంతమంది ఇబ్బంది పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఒకసారి రోల్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అది దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి ఫస్ట్ ఎవరు పెట్టగలరు? అన్ని కష్టాలను అధిగమించి అందరి చేత మాటలు అనిపించుకొని ఎవరు పెట్టగలరు? That credit goes to Honorable CM Sri Chandrababu. We wholeheartedly acknowledge your efforts. We wholeheartedly acknowledge your vision. My commitment to you is that we will stand by. మీరు అక్కడ హైదరాబాద్కి ఎంత కమిటెడ్గా చేశారో ఈ రోజున పెట్టుబడులు వస్తుంటే మన అమిత్ షా గారితో గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతున్నాం మన మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీని ఫలితాలు మీరు ఇంకొద్ది ఇప్పుడు కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో మీకు చాలా అద్భుతమైన స్టేట్ కింద వస్తుంది అని చెప్పి మన అందరికీ మనస్ఫూర్తి వారి అభినందనలు తెలుసు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించు. 25 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.